తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఈ రోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి జరుగుతున్న చర్చ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతుల పరిస్థితి కావచ్చు, దాంతోపాటు తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా, దాంతోపాటు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో జరగబోతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం. దానికంటే ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో చర్చ మొదలు పెడదాం. అసలు కాంగ్రెస్ పార్టీ పతనం దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పడానికి కొన్ని అంశాలను కూడా మనం ప్రాతిపదికగా వేసుకొని చర్చ మొదలు పెడదాం. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా 2023 ఏంది అంటే మేము అధికారంలోకి వచ్చినాం. పూర్తి స్థాయిలో అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేరుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మార్పుతో వచ్చింది. దీని యొక్క ప్రధాన ట్యాగ్ లైన్ ఏంది అంటే, ఈ ట్యాగ్ లైన్ ప్రధానంగా కూడా మీరు ఆలోచించుర్రి, మార్పు అనేది బేస్ అంటే ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఏంటి మార్పు అంటే, అసలు లెక్క ప్రకారం వాస్తవ కోణంలో మనం ఆలోచిస్తే వాస్తవ ధృవీకరణంగా అంటే ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలను కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏంటి అనేది ఒకసారి ఆరా తీసే ప్రయత్నం చేద్దాం. మార్పు అంటే ఏంటి? ప్రజలకు సంబంధించి కాస్త ఏది అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అనే టైటిల్ ఏ విధంగా మనం మాట్లాడతామో అదేవిధంగా తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉద్యోగం లేక రకరకాల ఇబ్బందులు పడుతున్న ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకురావడం, అంటే చీకట్లలో అంధకారంలో బతుకుతున్న జీవితాల నుంచి వెలుగుబాటలో వాళ్ళను అడుగులు వేసే విధంగా చేయడాన్నే మార్పు అంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు ఎట్లా మారిపోయింది అంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో అంటే నిరుద్యోగులుగా మిగిలిపోయిలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ ఉద్యోగ అవకాశాలు రావడంతో ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది, వాళ్ళు బాగుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వాళ్ళు ఆనాడు నిరుద్యోగులుగా ఉన్నారు, నేడు ఉద్యోగాలుగా మారిపోయింది. ఎవరు? రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యనుమల రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిండు, ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. ఆ రోజు వివిధ పదవులలో పార్టీ పదవులలో ఉన్న వ్యక్తులు ఈరోజు ప్రభుత్వంలో లీనమైపోయిన పరిస్థితి. చాలామంది నిరుద్యోగుల రాజకీయ నాయకులందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగినాయి, దాంతో వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది. మరి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా మార్పు వచ్చిందంటే గుండు సున్నా. ఇది అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజల జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందంటే ఏది రాని పరిస్థితి మనందరం కూడా ఆలోచించాలి. మరి ఈ మార్పుతోని దేనికి సాధ్యం? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అని పేరుతో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసే దిశగా అడుగులు వేసిందో ఆ మార్పు ఏమైంది అనేది మనం ప్రభుత్వాన్ని నిలదీద్దామంటే ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందంటే, మా జీవితాలలో మార్పు వచ్చింది, ఇక మీ జీవితాల్లో వస్తే ఏంటి, రాకుంటే ఏంది, ఎలాగూ 5 సంవత్సరాలు మేమే ఉంటాం, ఈ 5 సంవత్సరాలు మేము చేసిందే ఆ చేతలో ఆడిందే ఆట, పాడిందే పాట అంటే కుదరదు. ఎందుకు అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఇక్కడ ప్రశ్న మొదలుపెట్టింది. ఈ ప్రశ్న ద్వారా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో, ఆనాడు నిరుద్యోగులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేతలందరూ కూడా నేడు ఉద్యోగులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే పదవులతోని పూర్తి స్థాయిలో కూడా, దాంతోపాటు ఎమ్మెల్సీలుగా, దాంతోపాటు ఇక్కడ ఏది ఎంపీలుగా, ఇక సీఎంలుగా, మినిస్టర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ఇలా వివిధ పదవుల్లో లీనమైపోయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇక వీళ్ళ దౌర్భాగ్యమో వీళ్ళ మంచితనమో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి కనుక మనం చర్చ మొదలు పెడితే ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి రాని అంత వ్యతిరేకత కేవలం సంవత్సరంలో అంటే 365 రోజులలో మాత్రమే భారీ వ్యతిరేకత వచ్చిన పరిస్థితి చూసాం. మీరు ఎక్కడైనా చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ వైపైనా చూడండి, ఎన్ని ప్రభుత్వాలనే చూడండి, ఆనాడు ఏది ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి మొదలు పెడితే, చంద్రబాబు ప్రభుత్వం నుండి మొదలు పెడితే, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే రోషయ్య కావచ్చు, వీళ్ళందరూ ఏ ప్రభుత్వం మీద రానంత వ్యతిరేకత కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంవత్సర కాలంలోనే ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో గనక కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు అంటే ఈరోజు డేట్తో చూద్దాం, ఈరోజు 3వ నెల 24వ తారీఖు 2025 అంటే ఈరోజు ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు గుండు సున్నా. ఎస్, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు గనక జరిగితే
కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య గుండు సున్నా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన స్థానం కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది కొడంగల్లో. ఇది ప్రజలలో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు గనక జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా ఓడిపోవడం ఖాయం తథ్యం అంటూ కూడా అనేక సర్వేలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు 24వ తారీఖు 3/2025లో ఈ రోజు కనుక ఎన్నికలు నిర్వహించిన, అంటే ఈ నెలలో ఎన్నికలు నిర్వహించిన, వచ్చే నెలలో ఎన్నికలు జరిగినా, ఇప్పటికిప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కేవలం గుండు సున్నా. ఎందుకంటే ఏ ఒక్క స్థానంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పెట్టినా వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉప్పెనలా ప్రజల నుంచి తీవ్రమైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. కేవలం సంవత్సర కాలంలోనే అతి భయంకరమైన వ్యతిరేకత మొదలైంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తుందన్నా, ప్రజలు ఏమన్నారన్నా అని అంటారు కావచ్చు. ఇగో అకాల వర్షానికి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దెబ్బతిన్న మొక్కజొన్నకు సంబంధించి ఒకసారి చూడండి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఎవరైనా వెళ్ళిరా, లేదా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అయినా ఏమైనా వెళ్ళి దీన్ని పరిశీలించి ఇంత పంట నష్టం జరుగుతున్నది అని ఏమైనా చేసిలా, లేదా అగ్రికల్చర్కు సంబంధించిన ఏఓలు కానీ ఏఈఓలు కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లకు సంబంధించి ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేసిలా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా ఒకటే అంశం కనబడుతుంది. ఇక చూడండి, వాళ్ళ పంటలు మొత్తం కూడా నేలరాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూడండి, ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి కనబడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు వెళ్తున్నారు తప్ప అధికార పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నేతలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. చూడండి, వడ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో రాళ్లవాన వల్ల, అకాల వర్షాల వల్ల ఎంత దెబ్బతినేదో ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. పూర్తి స్థాయిలో కూడా వడ్లన్నీ రాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలో ఇప్పటికిప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టిల్లండి. మీరు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో చదవచ్చు. ఆ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పిల్లు, అకాల వర్షాల వల్ల ఏదైనా విపత్తు సంభవిస్తే ఖచ్చితంగా కూడా మేము సాయం చేస్తాం, ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుంది అని చెప్పిల్లు. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఎవరన్నా వెళ్ళి లాంచే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎవరు మాజీ మంత్రికి సంబంధించి తన్నీరు హరీష్ రావు అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ఏది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేయడం, రైతులకు సంబంధించి నష్టం ఎంత వాటిల్లిందో అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి వినండి. సార్ మీరే వినాలి. ప్రజలకు సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత ఎట్లున్నది, ఎంత నష్టపోయింది, ఆ ప్రజలలో తన్నీరు హరీష్ రావుకు సంబంధించి అకాల వర్షానికి సంబంధించి మీరు ఏ సలహా ఇచ్చినా మేము పాటిస్తాము, మీ ఎంబడి మేము ఉంటాము. మాకు రుణమాఫీ అయ్యాక ఇప్పుడే నిద్రపోము సార్. ఏ గ్రామాన్ని టెక్ చేసుకుంటున్నామా అని ఖచ్చితంగా టెక్ చేసుకుంటుంటాం. ఏ ఊర్లో ఏ గ్రామ దేవత ఉన్నా, ఏ రాముడు ఉన్నా, ఏ గ్రామ దేవత ఉన్నా అని అంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రైతులకు సంబంధించి తీవ్రంగా నష్టపోయిన తరుణంలో పూర్తి స్థాయిలో కూడా అకాల వర్షాల వల్ల నష్టపోతే కనీసం దాన్ని ఇప్పటికీ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం అన్నట్టు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ వడగళ్ల వానకు సంబంధించి ఈ తల్లి ఎవరు శ్రీనివాస్ గౌడ్ వెళ్తే ఆ తల్లి ఎట్లా ఆర్తనాదాలు చెప్తుందో చూడు. ఒకసారి చూడు, అంటే ఈ తల్లి ఎందుకు ఆర్తనాదాలు చేస్తుంది, ఎందుకు అంత ఇబ్బంది పడుతుంది అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. సో రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉండదా అంటే ఈ స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అతి భయంకరంగా పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత మొదలైంది. ఇది ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను అమలు చేసిన పాపాన దిక్కు దివానా లేని పరిస్థితి. 13 అంశాలను అమలు చేయలేదు, 420 హామీలను అమలు చేయలేదు, కావాలని సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేస్తున్నారని చట్టసభలలో అంటే అసెంబ్లీ సాక్షిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ చెప్పే నేతలకు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, మీరు ఏ ఒక్క గ్రామానికి వెళ్దామన్నా, మీ గ్రామానికి సంబంధించి మీరు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడైనా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులైనా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడైనా, లేదా కార్పొరేషన్ చైర్మన్ అయినా, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులైనా, ఈ రాష్ట్రానికి సంబంధించిన సీఎం అయినా, మీరు పుట్టిన గ్రామమైనా, మీ అమ్మగారు ఊరైనా, మీరు చదువుకున్న ఊరైనా, ఏదైనా ఒక గ్రామానికి పోదాం.
ఆ గ్రామంలో 100% రుణమాఫీ అయిందా? రైతు భరోసా వచ్చిందా? లేకపోతే మీరు చెప్పిన ఏవైనా హామీలు అమలు చేశారా? కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం ఇస్తున్నారు, అది ఇప్పటి వరకు కూడా దిక్కు దివాన లేని పరిస్థితి ఈ తెలంగాణలో చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఏమన్నా చెప్తారా అంటే ఏమీ చెప్పని పరిస్థితి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే మాత్రం కేసీఆర్కు జేహో అంటారు, రేవంత్ రెడ్డి ఇక వద్దు నువ్వు వెళ్ళిపో అంటారు. ఇది నిజం. తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలుసు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే వాస్తవమైన విషయం. తెలంగాణలో పరిస్థితులు ఆ స్థాయిలో ఉన్నాయి. ఒకసారి నిన్న చూడుర్రి, కరీంనగర్కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళిండు. కేటీఆర్ వెళ్తే ఏం జరిగిందో తెలుసా? ఒకసారి మీరే చూడు. కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజోత్సవ సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్తో గొంతు కలుపుతూ పిడికిలు ఎత్తి నినాదిస్తున్న పార్టీ కార్యకర్తలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉప్పొంగిన అభిమానం అంటూ కూడా చూడొచ్చు. ఆయన ఒక సీఎం కాదు, ఒక మంత్రి కాదు, ఏదీ కాదు, కేవలం ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, అందులో ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తికి ఏ విధంగా అపూర్వమైన అంటే పూర్తి స్థాయిలో స్వాగతం ఎట్లున్నది అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి నిన్న పూర్తిగా కూడా కేటీఆర్ మాట్లాడిన అంశాలను కనుక మనం నిశ్చింతగా పరిశీలిస్తే కొన్ని భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తాయి. ఇక అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి వాళ్ళు జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా మారుతాయి. దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్న కొన్ని శాఖలుగా అంటే పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా కాస్త మింగుడు పడని మాటలే అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఆ స్థాయిలో కూడా కేటీఆర్ తన యొక్క ఆగ్రహ జ్వాలలను వెళ్ళగక్కిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిజానికి జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. గమనించినప్పటికీ కూడా ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ స్థాయిలో మాట్లాడాడు అంటే ఎంత స్థాయిలో కార్యకర్తలను వేధింపులకు గురి చేసిర్రు అనేది కూడా మనం ఆలోచించాలి. ఒకసారి చూద్దాం. ఒక్క ఓటు శిక్ష 5 ఏళ్ళు అంటూ కూడా చూడొచ్చు. అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణ ఆగం, మోసపై ఓటేస్తే గోసపుచ్చుకునుడే కాంగ్రెస్ నైజం అంటూ కూడా చూడొచ్చు. ఇంద్రమ్మ పేరిట ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేత రాజ్యం, అసలు పని వదిలేసి బీఆర్ఎస్ వెంట పడుడే పోలీసులు పనిగా పెట్టుకున్నారు. మళ్ళీ వస్తాం, హిసాబ్ కిసాబ్ తేలుస్తాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే ఇందిరమ్మ రాజ్యంలో మాత్రం ఇది వాస్తవమైన అంశం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ఒకప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు అసైన్డ్ భూములను పంపిణీ చేయడం, లేదా ఇందిరమ్మ ఇల్లులను కట్టినివ్వడం, లేకపోతే ప్రజలకు పేద అంటే బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళను బలవంతులుగా తీర్చిదిద్దా అంటే అంధకారంలో చీకట్లలో మగ్గుతున్న జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళు అభివృద్ధి బాటలో నడిసే అందుకు పీటలు వేసిన పరిస్థితి ఆనాడు చూసాం. కానీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ తాండవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎమర్జెన్సీకే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. నిజంగా కూడా మీరు ఆలోచిస్తే భయానకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు ఇందిరమ్మ పేరిట ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేత రాజ్యం అంటూ చూడొచ్చు. అసలు పని వదిలేసి బీఆర్ఎస్ వెంటపడుడే పోలీసులు పనిగా పెట్టుకున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ యాక్టివిస్టులకు సంబంధించి వారితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది వెంటపడుడే పనిగా పెట్టుకున్నారు తప్ప తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడి క్రైమ్ రేటును తగ్గించడం కోసం, వాటన్నింటి కోసం మాత్రం ఎక్కడ కనిపించిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ కొన్ని అంశాలను చూద్దాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేతల రాజ్యం. సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెడితే పోలీసులు ఫోన్ చేస్తారు. వాళ్ళు అసలు పనులను ఇచ్చిపెట్టిరు. బీఆర్ఎస్ వెంటపడుడే పనిగా పెట్టుకున్నారు. నేను మీకు మాటిస్తున్నా, మళ్ళీ మన టైం వస్తుంది. ఒక్కొక్కరి పేరు రాసి పెట్టుర్రి, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. రిటైర్డ్ అయినా వేరే దేశంలో ఉన్నా పోయినా కూడా రప్పించి తప్పకుండా అందరి లెక్కలు సెటిల్మెంట్ చేయాలి. హిసాబ్ కసాబ్ అన్నీ తెలుస్తామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే కేటీఆర్ చెప్పిన మాటల ప్రకారమే కొన్ని లిస్ట్ అయితే మేము రాసి పెట్టుకున్నాం. ఈ లిస్టుకు సంబంధించి ఖచ్చితంగా కూడా వాళ్ళకు కూడా అందియాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ఎట్లా వేధిస్తున్నారు, పోలీసులకు సంబంధించి ఏ విధంగా కాల్స్ చేస్తున్నారు, పోలీసులకు సంబంధించి వాళ్ళ ఏంది అంటే వాళ్ళు చేయాల్సిన పనులను పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినా లేదా ఒక విషయాన్ని క్లారిటీగా కూడా వివరించినా కూడా పూర్తి స్థాయిలో కూడా వెంటాడే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా కూడా దానికి రివెంజ్ పక్కా ఉండాలి, దానికి పక్కా ఉండాల్సిందే. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. కేటీఆర్ చెప్పింది 100కు 100% పక్కా. ఎందుకంటే అధికారి అనే వ్యక్తి, అది పోలీస్ అయినా ఇంకెవరైనా కూడా 5 సంవత్సరాలుండే ప్రభుత్వం కోసం బానిసల్లా పనిచేస్తారా,
లేదా ప్రజల పక్షాన ప్రేమ అనురాగాలతోని పూర్తి స్థాయిలో మంచి ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నడిపిస్తారా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. సో మొత్తానికైతే నిన్న కేటీఆర్ అయితే చాలా క్లారిటీగా చెప్పాను, ఎవరిని వదిలిపెట్టేది లేదు, వదిలిపెట్టరు కూడా. నేను చెప్తున్నా కదా, అది చాలా సివియర్, ఎంత ఏ స్థాయిలో కూడా ఉన్నది అంటే మీరు ఊహించని పరిస్థితులలో ఉంది. రైతన్నల డబ్బులు రాహుల్ ప్రియాంక ఖాతాలలో టకీమని పడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ డీలిమిటేషన్ కత్తి. తెలంగాణ ప్రజల అభ్యున్నతి సంక్షేమం కోసం బీఆర్ఎస్ గెలుపు చారిత్రక అవసరం. ఏప్రిల్ 27 తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం. వరంగల్ సభకు లక్షలాదిగా తరలి రావాలి. గులాబీ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు. కరీంనగర్లో రజోత్సవ సభ సన్నాహక భేటీ అంటూ కూడా చూడొచ్చు. కేసీఆర్కు నీరాజనం పట్టిన కరీంనగర్ గడ్డ. ఉత్సాహంగా సాగిన యువత స్వాగత ర్యాలీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా నిన్న కేటీఆర్ మాట్లాడిన కొన్ని అంశాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి కేటీఆర్కు సంబంధించి ఏం మాట్లాడిండో వినండి. మీరందరూ కష్టపడితేనే ఇక్కడ మేము కూర్చున్నాం. మీకోసం ఇప్పుడు మేము కష్టపడే టైం వచ్చింది. తప్పకుండా గల్లి తిరుగుతాం, చెమట పడుపుతాం, గల్లి తిరుగుతాం. మీ గెలుపులో మేమందరం కూడా మీకంటే ఎక్కువ కష్టపడతాం. అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం. మీరు గెలిచి వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా కడుపులో సల్ల కదలకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ ఫోన్లో బ్రహ్మాండంగా మెసేజ్లు పడుతున్నాయి. యాసంగి నాటేసే టైం వచ్చిందంటే, వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుంది? టింగు అంటుండేనా? ఇప్పుడు టింగు లేదు, బొంగు లేదు. ముందా వాడు కొత్తగా కనిపెట్టిండు టింగు అంటే కేసీఆర్ అది కొత్తగా టకీ అట. టకీ లేదు, పీకీ లేదు. యాడుంది టకీ? ఒక్క దగ్గర ఉంది టకీ, ఒక్క దగ్గర ఉంది. ఢిల్లీలో మాత్రం టకీ పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. ఎందుకంటే ఆడ పైసలు లేకపోతే పదం ఉంటుందా? ఊస్టింగే. కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి. ఇక సంపుడు మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు. ఇంకొక మాట కూడా వినండి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు. వాడు దొంగలు పట్టి విడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడు నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు. నేను కేసీఆర్ గారు అంత మంచిది కాదు. మళ్ళా మన టైం వస్తుంది. మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి. ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం దిక్కుతారు అనుకుంటున్నాము. రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊపుకున్న కాబట్టి కాదు. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. రైట్, ఇది కేటీఆర్కు సంబంధించి నిన్న క్లారిటీగా తాను చెప్పిన అంశానికి సంబంధించి మనం చూసాం. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులకు సంబంధించి వ్యవస్థ ఎట్లా ఉన్నది అని చెప్పడానికి ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంత క్లారిటీగా చెప్తున్నాడు. దాంతోపాటు తాను చెప్పిన మాటలకు ప్రజల నుంచి కూడా ఆ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందంటే ఎంత తీవ్రమైన ఒత్తిళ్లు, ఎంత తీవ్రమైన కఠినమైన పరిస్థితులు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయో ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు నేను చెప్పే అంశం చాలా సత్యం. ఎందుకు అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పోలీసులకు సంబంధించి ఒక పోస్టు పెడితే వస్తున్నారు. కానీ తెలంగాణలో సమస్యలు అల్లుకపోతా ఉంటే గ్రామీణ స్థాయికి సంబంధించి ఒక్కొక్క పోలీస్ స్టేషన్లలో ఫైళ్ళు ఏంటి అంటే కేసులకు సంబంధించి పరిష్కారం చేయాల్సిన ఫైళ్ళు ఇన్నుంటాయి. కానీ దాన్ని పట్టించుకోరు. ఏంది ఇక్కడ పూర్తిగా కూడా పోలీసులు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు ఫోన్లు చేస్తారు. ల్యాండ్కు అసలు లీగల్ రెవెన్యూకు వీళ్ళకి సంబంధమే లేదు. దాంట్లో ఏలులు పెట్టి సెటిల్మెంట్లు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేసిండు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి ఇక్కడ చూడురి, కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కరీంనగర్కు సంబంధించి ఇగో ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారో చూడురి. నీళ్లు లేవని అంటే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాకు నీళ్లు లేవని ఖాళీ కుండలను కేటీఆర్కు కరీంనగర్లో స్వాగతం పలికిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు కరువు అనేది ఏ స్థాయిలో ఉన్నది, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పడానికి ఇది ఒక సత్యం. ఏంది అంటే నిజమైన పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరువు ఏ స్థాయిలో కూడా తాండవిస్తున్నది. నీళ్లు కానీ లేదా
ఇతరత్ర కానీ ఎంత ఇబ్బంది పడుతున్నామని చెప్పడానికి ఇదొక అంశంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే దీనితో పాటుగా ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడండి. మీరు పూర్తి స్థాయిలో కూడా కరెంటుకు సంబంధించి సబ్ స్టేషన్లకు సంబంధించి వీళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు ఆందోళన చేయాల్సి వస్తుందో కూడా ఒకసారి చూడండి. ఇక్కడ రైతులు ఏమంటున్నారంటే వీళ్ళు నిర్మల్ జిల్లాకు సంబంధించిన కుబీర్ మండలానికి సంబంధించిన సోనారి సబ్ స్టేషన్ గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. ఏంటి, తమ సబ్ స్టేషన్ నుండి వేరే గ్రామాలకు ఫీటర్ ద్వారా కరెంటు సప్లై చేస్తూ తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారంటే మాకు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయంటూ కూడా రైతులు ఆగ్రహ ఆవేశాలను వెళ్ళగక్కుతున్న పరిస్థితి ఇక్కడ చూసాం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నిన్న ఒక్క కరీంనగర్ టూరే ఈ స్థాయిలో ఉంటే ప్రజల నుంచి ఇంత రెస్పాన్స్ వస్తే ఇప్పుడు తెలంగాణలో గనక ఒకవేళ ఎన్నికలు గనక జరిగితే ఇక కాంగ్రెస్ భవిష్యత్తు ఎవరు ఊహించలేరు. అది ఒక అంధకారంలోకి వెళ్ళి చీకటి ప్రపంచంలో మగ్గిపోవాల్సిన పరిస్థితే తప్ప ఇక్కడి ప్రాంత ప్రజలకు ఇక్కడి ప్రజలకు వాళ్ళకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పడానికి ఒక సాక్ష్యం ఇది. నేను చెప్తున్నా కదా, ఇక్కడ పిడికిలు బిగించడానికి కారణం ఉంది. ఒక నిరంకుశం కానీ అప్రజాస్వామిక పాలన కానీ అప్రకటిత ఎమర్జెన్సీ కానీ ఇక్కడ దౌర్జన్యాలకు సంబంధించి కూడా మహిళలందరూ కూడా పిడికిలు బిగించారు. ఎస్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలు ఇవే కదా. తెలంగాణ ప్రాంత ప్రజలను గోజ పెడుతున్నారు కదా, తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నారు కదా. మరి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడితే ఆ ప్రజలు గొంతెత్తి నినాదించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈరోజు నినాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ 3 విషయాలు మాత్రం కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు. తెలంగాణ ప్రాంత ప్రజలలో ఏంది అంటే క్వికీ అనబడవలసిన రైతు భరోసా డబ్బులు లేదా రైతు రుణమాఫీ జరగలేదు. టకీమని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖాతాలో మాత్రం పడుతున్నాయి. ఒకటి. రెండోది, పోలీసులకు సంబంధించి ఇక్కడ ఇంద్రమ్మ ఎమర్జెన్సీ కొనసాగుతుంది, పోలీసుల రాజ్యం కొనసాగుతుంది, అణచివేత కొనసాగుతుంది. ఖచ్చితంగా రివెంజ్ అనేది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ విదేశాలలో రిటైర్డ్ అయినా ఎక్కడున్న పట్టుకచ్చి కూకబెట్టి లెక్కలైతే సెటిల్ చేస్తున్నారనే రెండో అంశం. మూడో అంశం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ ఒక్కసారి ఓటు వేసి 5 ఏళ్ళు శిక్ష అనుభవిస్తున్నాం. ఇక భవిష్యత్తులో అంటే అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిండు. మన రాష్ట్రాన్ని మనం ఆగం చేసుకోకూడదు అంటూ కూడా 3 ప్రధానమైన అంశాలు ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజలకు కేటీఆర్ తెలియజేస్తున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అంశాలు ఉన్నాయో వాటిని చాలా బలంగా క్లియర్గా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసే విధంగా కేటీఆర్ నిన్న చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇక్కడ మనం చూసాం కదా ఇంతకుముందు వీడియో, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉన్నాయి, వీళ్ళు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఎట్లా ఆందోళన చేస్తున్నారు, వీళ్ళు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూసాం. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఒకసారి కరెంటోళ్లపై కన్నెర్ర, గృహ అవసరాల కోసం సింగిల్ ఫేజ్ కరెంటు ఇవ్వడం లేదని నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సోనారి వాసులు స్థానిక సబ్స్టేషన్ ఎదుట ఆదివారం ఆందోళన దిగారు. తమ గ్రామానికి కరెంటు ఇవ్వడంలో విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. గ్రామస్తులతో పోలీసులు ఫోన్లో మాట్లాడి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించాల్సిన వచ్చింది. ఏంది, గ్రామస్తులతో ఎవరు మాట్లాడాలి? ఇక్కడ కూడా పోలీసుల రాజ్యానికి సంబంధించి మీరు ఆలోచించాలి. గ్రామస్తులతోని పోలీసులు ఫోన్లో మాట్లాడి సర్ది చెప్పిండట. వాస్తవానికి ఎవరు సర్ది చెప్పాలి? ఇక్కడ ఉన్న కరెంట్ ఆఫీసర్, ఏఈ కానీ ఇతరత్ర ఉన్నతాధికారులు ఫోన్ చేసి మీకు మేము అందిస్తామని చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. మేము సప్లై చేస్తాం కరెంటుకు సంబంధించి, మీరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరు ఫోన్ చేసిళ్ళు? పోలీస్ వ్యవస్థ. అంటే పోలీసులు ఫోన్ చేసి సర్ది చెప్పడంతో వెనుదిరిగిర్రు అనేది ప్రధానమైన అంశం. ఇంకొక అంశాన్ని కూడా చూడరు. ఐటీకి కరెంటు కష్టాలు, సైబర్ సిటీలో అప్రకటిత విద్యుత్ కోతలు, ప్రతిరోజు 4-5 సార్లు ఇదే తంతు. ఉద్యోగులు కాల్లో ఉండగానే కరెంటు కట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్లో అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలకు నానా ఇబ్బందులు కలిగిస్తున్నాయని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సర్కిళ్లలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఐటీ కారిడార్గా చెప్పే సైబర్ సిటీలో పరిస్థితి దారుణంగా ఉంది. విద్యుత్ కోతలను అధికారికంగా ప్రకటిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వీలుంటుంది. కానీ మెయింటెనెన్స్ పేరుతో ఫిబ్రవరిలోనే చాలాసార్లు కరెంటు కట్ చేశారని, మళ్ళీ మార్చిలో ఎలాంటి
ప్రకటనలు లేకుండా కరెంటు కట్ చేస్తున్నారని ఐటీ ఉద్యోగులు చెప్తున్నారు. గచ్చిబౌలి, ఇబ్రహీంబాగ్ ప్రాంతాలలో రోజుకు 4-5 సార్లు కరెంటు తీసేస్తే చాలా ఇబ్బందికరమైన మేము పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఐటీ కారిడార్కు సంబంధించి చెప్తున్నారు. ఒకప్పుడు ఇదే కేసీఆర్ పరిపాలనలో మండు టెండల్లో సైతం అంటే పట్ట పగలి అయినా అర్ధరాత్రి అయినా కరెంటు కోతలు అనేది లేదు. 24 గంటల విద్యుత్ వెలుగులతోనే తెలంగాణ చాలా అద్భుతంగా కనపడింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ విద్యుత్ వెలుగులు కాస్త చీకటిగా ఎందుకు మారుతున్నాయి అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ రాకపోవడమా, పరిపాలనకు సంబంధించి ముందస్తు ప్రణాళిక లేకపోవడమా, అధికారుల సమీక్షా సమావేశాలు లేకపోవడమా, ఎక్కడ లోపం జరుగుతుంది అనేది అధికారులు ఇప్పటికీ కూడా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులకు కానీ లేదా ముఖ్యమంత్రికి కానీ తెలియజేయడం లేదు. ఇది ఇంతటితో ఆగిపోతుందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐటీకి సంబంధించి కరెంటు కష్టాలు వచ్చినాయి. ఈ కరెంటు కష్టాలు అనేది ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా అంటే ప్రజలు ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు, కరెంటు కష్టాలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కరెంటు కోతలు ఉన్నాయి అనేది కూడా కనబడుతున్న అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక దానితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూద్దాం. ఏంది అంటే రాహుల్ గాంధీ మాటలకు విలువేది అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండి. హెచ్యుసిలోని సమస్యలు వస్తే ఆదుకుంటామని రాహుల్ గతంలో వేముల రోహిత్కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో కూడా రాహుల్ గాంధీ ఇక్కడికి చాలా సందర్భాలలో వచ్చిన అంశాన్ని మనం చూసాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి హెచ్యుసిలో సమస్యలు వస్తే ఆదుకుంటామని రాహుల్ హామీ. 400 ఎకరాల హెచ్యుసి భూముల వేలానికి రేవంత్ సర్కార్ నిర్ణయం. రాహుల్ గాంధీ స్పందించి భూముల వేలాన్ని ఆపాలని విద్యార్థుల వినతి. సేవ్ హెచ్యుసి ల్యాండ్స్ పేరుతో రాహుల్కు జేఏసీ బహిరంగ లేఖ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని మీద సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది ప్రముఖులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా కూడా నిన్న తరుణ్ భాస్కర్ రేవంత్ సర్కార్పై తరుణ్ భాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. హెచ్యుసి భూములను వేలానిపై ఇన్స్టాలో తాను పోస్ట్ చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. విద్యా వ్యవస్థను రోజు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరు. ఒక విశ్వవిద్యాలయాన్ని కట్టలే, ఒక ఆసుపత్రి కట్టలే, ప్రజలకు అవసరమైన వాళ్ళ నివాస స్థలాలు నివాసాలను కూడా ఏర్పాటు చేస్తున్న దాఖలా లేదు. మరి 1,50,000 రూపాయలు ఏం చేశారు అని అడిగితే ఇప్పటి వరకు కూడా అతి లేదు, గతి లేదు, ఆచూకీ కూడా లేని పరిస్థితి కనబడుతుంది. నెంబర్ 1 మరి ఈరోజు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు అంటే ప్రజల భూములు అంటే మన భూములను ప్రభుత్వం ఆర్థిక అవసరాల కోసం పూర్తి స్థాయిలో అమ్మేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వస్తే ఉన్న భూములన్నీ అమ్మేస్తారనే ఒక లొట్టపీస్ అంటే గ్లోబల్ ప్రచారం బట్టగాల్సి మీదేసే ప్రచారం చేశారు కదా. ఆ ప్రచారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజం చేస్తున్నారు. వాళ్ళు అమ్మి చూపెడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బిడ్డ పరిస్థితి ఇదే, మేము అన్నిటినీ అమ్మేస్తామని చెప్పడానికి ఒక నిలువెత్తు సజీవమైన సాక్ష్యం ఇది. విద్యాలయాలను అభివృద్ధి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే విద్యాలయాల భూముల మీద కన్నేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఈరోజు హెచ్యుసి కనబడుతుంది, రేపు ఉస్మానియా యూనివర్సిటీ, ఎల్లుండి కాకతీయ యూనివర్సిటీ దగ్గరికి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే విద్యాలయాలను పటిష్టం చేయాల్సిన ఈ ప్రభుత్వాలు ఈరోజు విద్యాలయాలను నిర్విరామం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ సమాజం ఈరోజు విద్యాలయాలను పూర్తి స్థాయిలో కూడా నిర్విరామం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం చెంపపెట్టులా గట్టిగా కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ భూమి కనబడితే అక్కడ ఆంబుక్ అంటున్నారు. ఎంత దారుణంగా మారిపోయింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా భూములు కనబడితే కథమే అయిపోతుంది. రేపు పొద్దుగాల మీ భూముల దగ్గరికి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక గ్రోక్ ఘాట్ బీజేపీకి తలపోటు. దేశంలో వేడివేడిగా ఏఐ రాజకీయ ప్రకంపనలు. అధికార పార్టీని ఇరుకన పెడుతున్న చాట్ బాట్. ప్రధాని మోదీపై ఎక్స్లో ఘాటుగా వ్యాఖ్యలు. బీజేపీకి సంబంధించిన ప్రశ్నలపైన ఇదే తీరు. ప్రతిపక్షాలు అస్త్రంగా మారిన సమాధానాలు. బీజేపీ డిజిటల్ దూకుడుకు చాట్ బాట్ బ్రేక్లు అంటూ కూడా చూడొచ్చు. ఇక దేశ రాజకీయాలలో గ్రోక్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఎక్స్లో చెందిన ఈ చాట్ బాట్ అధికార పార్టీని ఇబ్బంది పెడుతుంది. విపక్ష పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారుతున్నాయి. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి చక్రం తిప్పుతున్న ప్రధాని మోదీకి ఇతర అధికార కీలక నాయకులు కూడా కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణలో పోరాటం చేయదు. పోనీ జాతీయ స్థాయి నుండి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేదు. పోనీ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ప్రాజెక్టులు తేదు. ఓ అమ్మ ఉన్నవా అంటే ఓ అయ్యా ఉన్నా అంటది భారతీయ జనతా పార్టీ.
మన సార్ ఇప్పటికీ ఎన్ని సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడో పర్యాయం అయింది కదా. మరి ఈ దేశ అభివృద్ధి ఏంది, ఈ దేశం పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి ఎట్లా అభివృద్ధి జరిగినాయి అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూద్దాం. కాళేశ్వరం గేట్లెత్తి ఇసుక మేత అంటూ కూడా చూడొచ్చు. ఒక్క మేడిగడ్డ వద్దే 1000 కోట్ల విలువైన ఇసుక అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో కూడా ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఇప్పటి వరకు కూడా పూర్తిగా కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటే ఎక్కడికక్కడ కూడా ఇసుక బకాసురులు ఏ విధంగా ఉన్నారు, ఇసుక బకాసురులకు సంబంధించి ఏమైపోతున్నది, ఎట్లా జరిగిపోతున్నది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను కనుక చూస్తే కాళేశ్వరం గేట్లెత్తి ఇసుక మేత అంటూ కూడా చూడొచ్చు. ఒక్క మేడిగడ్డ వద్దే 1000 కోట్ల విలువైన ఇసుక అన్నారం సుందిళ్లలోనూ అదే స్థాయిలలో నిల్వలు ఎక్కడికక్కడ సొమ్ము చేసుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు, బ్యారేజ్ల రిపేర్ చేయకుండా పాలకుల నాటకాలు, NDSA చెప్తూనే పునరుద్ధరిస్తామంటూ డ్రామాలు, తక్షణ చర్యలకు సిఫారసు చేసిన సర్కారు బుట్టదాఖలు, 2.95 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్లకు ప్రయత్నాలు, 2023లోనే హైడ్రోగ్రాఫీ సర్వే, ఇంజనీర్ల అభ్యంతరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ కాంగ్రెస్ బూటకపు మోసపూరితమైన మాటలు మీరు నమ్మకండి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా అద్భుతమైన ప్రాజెక్టు, ఈ తెలంగాణ రాష్ట్రానికి గుండె లాంటిది. ఇక్కడ తాగునీటికి సంబంధించి భవిష్యత్తు తరాలకు చాలా ఉపయోగపడే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్విరామం చేయడానికి, ఈ ప్రాజెక్టును కూల్చడానికి, ఇది వాళ్ళ తాత ముత్తాతల సొమ్ము కాదు, ఇది తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్ముతో కట్టిన ఈ ప్రాజెక్టును నిర్విరామం చేసే విధంగా అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మేడిగడ్డ ద్వారా దాదాపుగా ఇక్కడ ఎంత అంటే దీని నుండి దాదాపుగా 100 మీటర్లు కూడా ఉండదు. పూర్తి స్థాయిలో మేడిగడ్డ ద్వారా ఇసుకను తోడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రాజెక్టులను రిపేర్ చేయాల్సిన ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇలాగే ఉంటే తెలంగాణలో రేపు భవిష్యత్తు పరిస్థితులు ఏంది, రేపు భవిష్యత్తులో మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. అంటే కేవలం వాళ్ళ యొక్క ఆర్థిక వనరుల కోసం మాత్రమే ప్రభుత్వాలు పనిచేస్తాయి తప్ప ప్రజల అవసరాల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం పని చేయవా అంటే చేయవు అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం. ఎందుకంటే ఒక్క మేడిగడ్డ ద్వారా 1000 కోట్ల విలువైన ఇసుకను పూర్తి స్థాయిలో కూడా ఆంబుక్ అని మింగేసిన మేసిన బకాసులు మన రాజకీయ నాయకులు. ఈ ప్రాజెక్టులను రిపేర్ చేస్తామంటే చేయరు. అందుకే నేను చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తే మాత్రమే ఈ తెలంగాణ బాగుపడుతుంది. లేకపోతే ఈ సన్నాసుల చేతిలో పెడితే తర్వాత మనకు మెలిగేది ఏంది అంటే గుండు కొట్టిస్తారు, అంతకు మించి ఇంకేమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. డంపింగ్ యార్డ్తో ఆగిన రైతు గుండె, భూముల రేట్లు పడిపోవడంతో మనోవేదన. ఎక్కడ అంటే ఇది సంగారెడ్డి జిల్లా ప్యార్ నగర్లోని GHMC డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తుండడంతో భూముల రేట్లు పడిపోతాయని తన 2 ఆడబిడ్డల పెళ్లి ఎలా చేయాలంటూ మనోవేదన వ్యక్తం చేస్తూ ఒక రైతుకు సంబంధించి గుండె ఆగిపోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఉన్న రేట్లను ఉండనీరు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది. రియల్ ఎస్టేటు ఎంత ఘోరమైన పరిస్థితులలో ఉన్నదో కూడా మనం చూసాం. దాంతోపాటు ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా మారిపోయిందో కూడా పరిస్థితులను మనం చూస్తాం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఎట్లయిపోయినాయి, ఏం కథ అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ అయ్యో రైతన్న చేతికొచ్చిన పంట నేలపాలు, కన్నీళ్లు మేల్చిన వడగలు, నేల కొరిగిన వరి, రాలిన మామిడి, తీరని దుఃఖంలో అన్నదాతలు, దెబ్బతిన్న పంటలను పరిశీలించిన హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ ఎకరాకు 40,000 ఇవ్వాలని డిమాండ్ అంటూ కూడా చెప్పొచ్చు. ఇక పూర్తిగా కూడా నేను చెప్పిన కదా అన్నదాతల పరిస్థితి ఆగమైపోయింది. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, రైతులకు సంబంధించి ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా పథకాలన్నింటికీ మొండి చేయి సంక్షేమం మరిచి జేబులో నింపుకుంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు, సాధ్యం కానీ హామీలు ఇచ్చి చేతులెత్తేస్తారు. బడే భాయ్ దగ్గర చోటే భాయ్ మ్యాచ్ ఫిక్సింగ్. కిషన్ రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. బీజేపీ కుట్రలు ఎట్టి పరిస్థితులలో సాగనివ్వ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఏమంటున్నానంటే ఇక్కడ పథకాలు అమలు చేయరు, ప్రజల అవసరాలను తీర్చరు, భవిష్యత్తును పూర్తి స్థాయిలో కూడా నిర్మించరు. మొత్తం అంధకారంలోకి నెట్టేసి వీళ్ళ స్వార్థ కుటిల రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ తన ఎజెండా ఉన్నది తప్ప 6 గ్యారంటీలను అమలు చేద్దాం, దాంతోపాటు 13 అంశాలను అమలు చేద్దాం, ఈ 420 హామీలను అమలు చేద్దామనే ఆలోచనలు మాత్రం ప్రభుత్వం లేదు. అంటే పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఇదొక ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూడొచ్చు. దాంతోపాటు ఇంకొక అంశాన్ని మనం చూస్తే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఆలోచించండి. ఈరోజు నేను చూపించే అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా
ఈ ఛానల్కి సంబంధించి ప్రజలందరికీ కూడా చేరువవుతూ వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఇక్కడ వైఆర్టీవీతో పాటు ప్రజా వెలుగు దినపత్రిక కూడా వస్తున్నది. పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ రోజులలో పూర్తిగా కూడా వాస్తవమైన న్యూస్ ఏంటి, అవాస్తవం ఏంటి అనేది ఆలోచించాలి. ఆనాడు మనం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తప్పులను ఎత్తి చూపాం. నేడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం మీద తప్పులను ఎత్తి చూపెడుతున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచించండి. వైఆర్టీవీ న్యూస్ ఛానల్కు ఖచ్చితంగా మద్దతు తెలపండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.